నమస్తే, నా పేరు ప్రసాద్. విశాఖపట్నాన్ని అందులో ఉన్న ప్రధానమైన నియోజకవర్గాల్ని కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతివ్యూహాలు పన్నుతోంది. గత ఎన్నికల్లో కాకుండా ఈసారి విశాఖపట్నంపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యమైన నేతలను సమన్వయపరుచుకుంటూ వారికి పరిశీలకులుగా నియమించుకుంటూ ఇక్కడ ఉన్న 4 నియోజకవర్గాలను కూడా కైవసం చేసుకోవాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో కీలకమైన నేతలు, ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి పరిశీలకులుగా ఉన్న చొక్కాకల వెంకట్రావుతో మనం ఉన్నాం. ఈసారి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు, గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు ఏంటి, ఈసారి ఎలా ఉత్తర నియోజకవర్గంలో విజయం సాధించడానికి ప్లాన్ వేస్తున్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న అంటే విశాఖపట్నం అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కొరకరాని కొయ్యగా మారిపోతుంది. సిటీలో నియోజకవర్గాల్లో గెలుపొందడానికి అంటే మొత్తం మిగిలిన ప్రాంతాల్లో ఎంత విజయం సాధిస్తున్నా ఇక్కడ మాత్రం ప్రతికూల ఫలితాలు వస్తూ ఉన్నాయన్న. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకాన్ని దిశగా ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు మా ప్రధాన అంశం ఉత్తర నియోజకవర్గానికి నేను ఈరోజు పరిశీలకులుగా నన్ను నియమించడం జరిగింది. పెద్దలు మా సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గౌరవ వైవి సుబ్బారెడ్డి గారు ఈ మధ్యనే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ నాకున్నటువంటి అనుభవం 2014లో నేను కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను ఈ వారం రోజుల్లో నేను చూసినటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా సరే కేకే రాజు గారు, ఎందుకంటే ఆయన గెలుస్తారు అన్నటువంటి నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి, బాబు ఏదేమైనా సరే మేమైతే 2019లో కానీ 2014లో కానీ మేము తప్పు చేసాం, ఆ తప్పుని ఇప్పుడు మరలా నెమరు వేసుకొని తప్పనిసరిగా మీకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి తీరును నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు ఆయన ఒక ప్రజా సంకల్పయాత్ర చేయడం జరిగింది. ఆ ప్రజా సంకల్పయాత్రలో అక్కడున్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారో, వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి అన్నటువంటి ఆయన చూడడం జరిగింది. చూసినటువంటి పిదప ఆయన మనం చూసాం, ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మాటని నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఒక కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థ కుంటుబడినా సరే ఆయన ఎక్కడా కూడా ఇచ్చినటువంటి మాటను ఎక్కడా కూడా తప్పలేదు. అదే వేరే వాళ్ళైతే, వేరే ముఖ్యమంత్రి అయితే ఆ కరోనా అన్నటువంటి దీనిపై వాళ్ళు ఇప్పుడే ఏదైతే మేము గెలవడానికి ఆ రోజు ఈ తాలూకా పథకాలు మేము చెప్పడం జరిగింది, కానీ ఈరోజు కరోనా సాకుతో ఆ పథకాలు కూడా పక్కన పెట్టి ప్రజల్ని ఏదో మభ్యపెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు. నేను ఇచ్చినటువంటి మాట ఒక పేద ప్రజల తాలూకా పరిస్థితులు, స్థితిగతులు నేను చూశాను, వాళ్ళ దగ్గరగా నేను చూశాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆశతో ఉన్నారు, వాళ్ళకి ఈ తాలూకా పథకాలు అందించాలంటే ఉద్దేశంతో ఎలాంటి ఆర్థిక పరిస్థితులకి ఇబ్బంది ఉన్నా సరే దానిని ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టే ఈరోజు ప్రజల్లో అటువంటి నమ్మకం వచ్చింది మా పార్టీ పైన కానీ మా నాయకుల పైన కానీ. కాబట్టి ఈరోజు వారంతా పేద ప్రజలంతా ఒకటి నేను చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది
ఒక పేదల పార్టీగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి పథకాలు లేవు. ఆ రోజు దివంగత నేత శ్రీ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు 2 పర్యాయాలు ఆయన సీఎం అయిన తర్వాత మరి ఎటువంటి పేదలకు ఎటువంటి పనులు చేశారో మనందరికీ తెలుసు. దాని తర్వాత తండ్రికి తనయుడిగా తండ్రి కంటే ఇక 6 అడుగులు ముందుకేస్తానన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అయితే ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవ సీఎం గారు చేస్తున్నటువంటి మరి ఈరోజు ఇస్తున్నటువంటి పథకాలు కానీ పేద ప్రజలకు చేస్తున్నటువంటి మరి మంచి పనులు కానీ ఈరోజు చూస్తూ ఉన్నారు. అంటే నగర పరిధిలో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకత ఉంటుందన్న ప్రచారం ఒకటి ఎక్కువగా జరుగుతుంది. అంటే ఈసారి దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతారా మీరు మీ ఆధ్వర్యంలో? ఇలాంటి సీనియర్ నాయకులు ఉత్తర నియోజకవర్గం ఉదాహరణ తీసుకుంటే ఈ నియోజకవర్గంలో అసుపాసులన్నీ మీకు తెలుసు, ఎక్కడ ఏంటనేది మొత్తం మీకు తెలుసు. కాబట్టి అలాంటి ప్రచారానికి తిప్పికొట్టి ఈసారి జనం ఖచ్చితంగా వైసీపీకి మద్దతు పలికే పరిస్థితి ఉంటుందా? మొన్న చూసాం ఈ ఉత్తర నియోజకవర్గంలో చూడండి. అవును, జీవీఎంసీ ఎలక్షన్స్ అయ్యాయి. అవును. ఇక్కడ సుమారు 17 వార్డులు 273 బూతులు ఉండడం జరుగుతుంది. అవును. ఇందులో ఉదాహరణ చెప్తా ఉన్నాను. 17 తాలూకా వార్డుల్లో మేము కైవసం చేసుకున్నవి 15 వార్డులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వార్డులు కైవసం చేసుకోవడం జరిగింది. మీకు ఇప్పుడే అర్థమవుతా ఉన్నది. వైఎస్ఆర్ గతంలో కంటే ఒక నేను అనుకుంటాను 70%, 100 అయితే నేను చెప్పలేను కానీ 70% మెరుగుపడింది. ఆ రోజు మా పరిస్థితులు చూస్తే గతంలో ఈ తాలూకా అర్బన్ ప్రాంతంలో ఇది గ్లోబల్ ప్రచారం చేసి ఉన్నారు. ఎవరైతే మా అపోజిషన్ వాళ్ళు ఉన్నారో ఈ లాస్ట్ టైం 2014 కానీ 2019 కానీ ఒక గ్లోబల్ ప్రచారం, ఏదో కడప నుంచి వస్తూ ఉన్నారు, వీళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇక్కడ భూ కబ్జాలు అవుతాయి అన్నటువంటి ఒక గ్లోబల్ ప్రచారం చేసి మరి దీన్ని ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్ళగలిగారు ఆ రోజు. అప్పుడు మేము అధికారంలో లేము కనుక. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండిన తర్వాత మేము ఏం చేసామన్నది ప్రజలకు తెలుసు, తేటతెల్లమైంది కనుక అలాంటి పరిస్థితి రాదు. ఈరోజు తప్పనిసరిగా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గుగా ఉన్నారు. రైట్. ఇంకోటన్నా 2014లో మీరు ఎవరైతే ఢీకొన్నారో అదే భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థి విష్ణుకుమార్ రాజే ఈరోజు మళ్ళీ అభ్యర్థిగా వస్తున్నారు. అంటే మీరు మీ పైన గెలిచిన తర్వాత ఆయన చాలా వరకు ప్రజలకు మోసం చేశారన్న ప్రచారం అయితే ఇప్పటికే ఉందన్న. ఎందుకంటే టిట్కో ఇళ్ల విషయంలో కానీ ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా అవన్నీ గమనించారు. ఆ అభ్యర్థి ఇప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపించగలరు ఇప్పుడు కేకే రాజు గారి విషయంలో? విష్ణుకుమార్ రాజు ఎగ్జాంపుల్ చెప్తానన్నా. 2019లో ఆయన కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశాడు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఆయన కూడా పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం తరఫున. మా కేకే రాజు గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. మనం చూసాం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కేకే రాజు అనే వ్యక్తి ఓడిపోయినా సరే ఏ రోజు కూడా మరి ఇంటి దగ్గర కూర్చోకుండా నా వ్యాపారాల వ్యవహారాలు ఉన్నాయని ఎక్కడ కుంటిచాకు చెప్పకుండా మరి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిన ఆర్తలో అదే ఆఫీస్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు ఆయన ఈ 4 సంవత్సరాల 9 నెలలు కూడా. అంతేకాకుండా సుమారు ఈ నియోజకవర్గానికి 434 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ తాలూకు ఉత్తర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించినటువంటి తీరుని చూస్తూ ఉన్నాం. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లాగే రోడ్స్ కానీ, అట్లాగే పార్కులు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పార్కులు హైవే పక్కన వెళ్తే ఎంత చక్కగా పార్కులను తీర్చిదిద్దారో నిజంగా అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే వ్యాయామాలు చేసుకోవడానికి ఆధునిక వస్తువులు అక్కడ మరి అమర్చి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు సిటీ ప్రజలు. ఎస్, ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. పాపం వాకింగ్కి పోవాలంటే ఏ రోడ్డు మీద చేసే పరిస్థితి. కానీ ఈరోజు చూస్తున్నాం రోడ్డు పక్కన మన హైవే పక్కన చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది. చాలా ఆనందోత్సాహాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా
ఈ ఉత్తర నియోజకవర్గం వరకు వస్తే మాత్రం మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ తాలూకు విష్ణుకుమార్ రాజుని, ఈ 4 సంవత్సరాల 9 నెలలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళావు? ఏ రోజైనా ప్రజల్లో ఉన్నారా? మీరు చెప్పండి. ఈ రోజుమో కోట్ల కోసం దండుకోవడానికి వచ్చి నేను ఉన్నానని చెప్పేసి మరి ఈరోజు నువ్వు కంటెస్ట్ చేస్తే ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారా? ప్రజలు తిప్పికొడతారు. 2014లో మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎంత అభివృద్ధి చేయగలిగారు మీరు చెప్పండి? ఆ రోజు ఉమ్మడిగా 3 పార్టీలు ఏకమై, బీజేపీ కూడా ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, నా మీద దాడి చేశారు 3 పార్టీలు కలిపి. ఏం చేయగలిగారు? చూపించండి ఎంత అభివృద్ధి చేయగలిగారు. మరి ఈరోజు మాకు సుమారు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా సరే, కరోనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే, మీరు అభివృద్ధి ఎక్కడైనా సరే అభివృద్ధికి నోచుకున్నామా? అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో అయితే నిజంగా మాది ఉత్తర నియోజకవర్గం, ఇక్కడ ఒక కొండ ప్రాంతాలు, ఎక్కువ కొండ ప్రాంతం, కొంత ప్లెయిన్ ఏరియా. ఆ కొండ ప్రాంతానికి వెళ్తే ఒకప్పుడు నిజంగా ఆ మెట్టులు జారిపోవడం, అక్కడ ఎట్లా ఉండేదంటే పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి ఉండేది. ఈరోజు కొండవాళ్ళ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లాగే అక్కడ రోడ్లు కానీ, ఆ కమ్యూనిటీ హాల్స్ కానీ, ఎందుకంటే హెల్త్ సెంటర్లు కానీ, ఈరోజు దగ్గర దగ్గర 11-12 హాస్పిటల్స్ కట్టారు ఈ తాలూకు ఉత్తర నియోజకవర్గం. ఏంటి ఇది? ఒక నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ కడితేనే పాత రోజుల్లో పెద్ద గొప్ప. ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు 11 హాస్పిటల్ కట్టారంటే అది మాటలు కాదు. ఎక్కడ ఏ ఏరియాకి వెళ్ళినా సరే హాస్పిటలైజేషన్ వాళ్ళకి అక్కడ అనుగుణంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అర్బన్ ప్రాంతంలో కూడా. అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థి విష్ణుకుమార్ రాజు వారికి కలిసి వచ్చే జనసేన కానీ టీడీపీ కానీ వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా ఈసారి వైసీపీని కొట్టే పరిస్థితి ఉంటుందా? బీజేపీ చెప్పే మాటలని, విష్ణుకుమార్ రాజు చెప్పే మాటలను జనం నమ్మే పరిస్థితి ఉంటుందా? అన్న అది ఒక్కసారి మాత్రమే, ఒక్కసారి విన్నారు ప్రజలు. 3 పార్టీలు కలిపి మూకుమ్మడి దాడి చేశాయి. ఆ రోజు నువ్వు ఏం చేయగలిగావు, ఎంత చేయగలిగావు? మరలా అదే జనసేనని, అదే చంద్రబాబు నాయుడిని నువ్వు తిట్టలేదా బయటకు వచ్చి? మన 2019లో అతని విజువల్ చూడండి ఒకసారి. ఈరోజు వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకొని వస్తే ఎవరు ప్రజలు అమాయకులా? ఈరోజు ప్రతి వాళ్ళు కూడా విజ్ఞత చదువుకున్నటువంటి వ్యక్తులు, విజ్ఞత కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైతే తాలూకా నిష్కలంగా మాట మీద నిలబడే మనస్తత్వం ఉంటుందో, ఎవరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతూ ఉంటారో వారికే ప్రజలు మద్దతు పలుకుతారు. కాబట్టి ఈరోజు మా పరిస్థితి అట్లా ఉంది. ఏదేమైనా సరే ఇక్కడ విష్ణుకుమార్ రాజు అన్న వ్యక్తిని చూస్తారు కదా. 13 తర్వాత మే 13 ఎలక్షన్స్, దాని తర్వాత రిజల్ట్స్లో చూస్తారు. మంచి మెజార్టీ, బొటాబొటీ కాదు, మంచి మెజార్టీతో మేము కేకే రాజుని గెలిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. తప్ప గెలుపు అనేది ఎప్పుడో ఖాయమైంది, కానీ మెజార్టీ అని మంచి మెజార్టీతో గెలిపిస్తాం. అది మీకు నేను ఈరోజు ఈ తాలూకు మీడియా సందర్భంగా మీకు నేను చెప్తా ఉన్నాను. విష్ణుకుమార్ రాజుని ఏదో ఒక పాకెట్ 2 పాకెట్లు కాదండి, ఆయన ఏదో ఒక పాకెట్ 2 పాకెట్లు ఆ రోజు చేసినటువంటి పరిస్థితి అది పెద్ద గొప్ప కాదు. ఈరోజు మేము చేసినటువంటి పని మొత్తం 17 వార్డుల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. కాబట్టి ఈరోజు ప్రజలు ఇప్పుడే నేను వెంకటేశ్వర కాలనీ అని చెప్పేసి 43వ వార్డు ఉషశ్రీ, అక్కడ అమ్మాయి కార్పొరేటర్, అక్కడ వెళ్ళాం మార్నింగ్ 6:30కి వెళ్తే అక్కడ ప్రజాదరణ చూస్తూ ఉంటే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే బాబు మాకు నిజంగా ఈరోజు పెన్షన్స్ ఈ విధంగా ఇంటికి తెచ్చిస్తూ ఉన్నారు, అట్లాగే అమ్మఒడి వస్తున్నది, ఆసరా వస్తూ ఉన్నది, అట్లాగే నాడు నేడు బడుల ద్వారా మా పిల్లలు నిజంగా ఆ రోజు ఒక షూ కొనుక్కోవాలన్నా, నిజంగా వాళ్ళకు ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. డ్రెస్ కోడ్ కూడా నిజంగా ఎట్లా ఉందంటే నాడు నేడు బడుల తాలూకు పరిస్థితి చూస్తే ఈరోజు ఉన్నటువంటి జగనన్న గారు ఇచ్చినటువంటి ఆ బెల్ట్ కానీ, షూ కానీ, డ్రెస్ కానీ వేసుకొని వెళ్తూ ఉంటే నిజంగా కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా కనిపిస్తూ ఉన్నాయి. అది నిజంగా చాలా సంతోషం. మేము ఉదయం వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, నిజంగా వాళ్ళు చూసి చాలా ఆనందం అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు కూడా అదే
ప్రజలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లల తల్లిదండ్రులు అదే అంటూ ఉన్నారు. ఏమంటే మేము చిన్న ఇల్లులు వెంకటేశ్వర కాలనీ సుమారు స్కీమ్ ఇల్లులు, అక్కడ సుమారు 500 పైచీలకులు అక్కడ ఈ తాలూకా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళని చిన్న చిన్న రోడ్స్ ఇప్పుడు పాత ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు అదే అంటారు, అమ్మ మేము ఈ పరిస్థితికి వస్తాం అనుకోలేదు, జగన్ గారు వచ్చిన తర్వాత మాకు నిజంగా మంచి బడిని చూస్తే ప్రైవేట్ స్కూల్ కూడా అందనట్టుగా ఈరోజు ఆ బడులు తయారు చేసిన విధానం కానీ చేశారు. నిజంగా ఆయనకి మా జన్మ ఎప్పటి వరకు ఉన్నంతకాలం వారిని రుణం తీర్చుకునే ఉంటాము అని చెప్పేసి కేకే రాజు గారిని అయితే, బాబు మీరు ఎందుకు వచ్చారు, తప్పనిసరిగా మేము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది, పాత రోజుల్లో ఇటు అటు ఉండేది కానీ ఈరోజు అవన్నీ మర్చిపోయాం, మాకు కనిపించేది జగన్ గారు, కనిపించేది మాకు పేన గుర్తు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు. అందుకే నేను ఈరోజు తప్పనిసరిగా ఇక్కడే కాదండి, నేను రూరల్ ప్రాంతం, మాది స్వతహాగా రూరల్ ప్రాంతం. రూరల్ ప్రాంతంలో ఒక గ్రామీణ ప్రాంతంలో మేము రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మనుషులు. ఒక ఇత్తనాలకు పోవాలంటే మండలి హెడ్ క్వార్టర్ పోయే పరిస్థితి, సుమారు 5-6 కిలోమీటర్లు. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా అదే ఊరిలో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరిగింది. పెట్టి అక్కడ ఇత్తనాలు, అక్కడ జస్ట్ ఆ సైకిల్ లేకపోతే ఆ బండి వేసుకొని వెళ్తే ఓ 2-3 నిమిషాల డ్రైవ్లో ఏంటి. అలాగే వెల్నెస్ సెంటర్స్, ఈరోజు ఏదైనా సరే సడన్గా ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే ఎక్కడికో హెడ్ క్వార్టర్ పోయే పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు వెల్నెస్ సెంటర్స్ ఊర్లోనే పెట్టడం జరిగింది. ఏంటి అలాంటి పరిస్థితి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్నో, మేము ఒక సర్టిఫికేట్స్ పిల్లలకు కావాలన్నా ఆ హెడ్ క్వార్టర్ పోయే పరిస్థితి. ఈరోజు ఆ సొంత ఇంటి దగ్గరే ఆ హెడ్ క్వార్టర్ పోవాలంటే ఆ రోజు అక్కడ మళ్ళీ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, ఆ ఖర్చులన్నీ ఉండేవి. ఎందుకంటే ఏదో ఆ బిర్యానీ తినాలి అన్న ఆ హెడ్ క్వార్టర్ పోయే పరిస్థితి అలా ఉండేది. ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా అదే ఊరిలో పుట్టినటువంటి ఊరిలో ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి మరి అన్ని విధాలుగా రైతాంగానికి కానీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు జగన్ గారు నిజంగా. అది కొంతమంది ఏదో అంటారు పనిచేస్తున్నారు, ఏటి పనిచేస్తారు, పేద ప్రజలకు ఇస్తూ ఉన్నారు, పేద ప్రజలు బీపీటీ దీనిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇస్తూ ఉన్నారు. పనిచేస్తాను అన్నది తినటం లేదు కదా, ఎప్పుడు ఈ పనిచేస్తాను అన్న మాట తప్ప ఎక్కడైనా సరే మీరు లంచం తీసుకున్నారు తిన్నారు అన్నటువంటి పరిస్థితి ఉందా, లేదు కదా. అందుచేత తప్పనిసరిగా కొంతమంది ఏదో ఈ చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకి ఏదో కొంత ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి బయటికి ప్రసారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి ఆత్మసాక్షిగా ఆ గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే, సరే మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, మాకేదో భగవంతుడు కొంత పెట్టాడు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగస్తులే ఆ నోటంటే కొంతమంది జగన్ గారిని కొన్ని మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు నెమరు వేసుకున్నారు. దాన్ని మళ్ళీ రిపీట్ తీసుకొని ఈరోజు అయ్యో మనం ఉద్యోగాలు ఎంతమంది ఊర్లో గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఒక ఊర్లో మహా అయితే ఒక 20 మంది ఉంటారు, ఒక 3000 కనీసం ఒక 1000 కుటుంబాలు ఉంటే అక్కడ మ్యాక్సిమం ఒక 20 మంది 25 మంది ఉద్యోగస్తులు. మరి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబాలు, మరి ఆ కుటుంబాల కంటే మేలు చేసినట్లే కదా ఈరోజు జగన్ గారు. కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగులు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, అయ్యో మనకేదో భగవంతుడు పెట్టాడు, కానీ ఆ లేని వాళ్ళకి ఈరోజు జగన్ గారి ద్వారా ఈరోజు ఆ పథకాల ద్వారా వాళ్ళు మరి చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అన్నటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఏదేమన్నా సరే నేను ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఉన్నాను. ఉత్తర నియోజకవర్గాన్ని అయితే 200% నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, మాటిస్తూ ఉన్నాను. మంచి మెజార్టీతో గెలిపిస్తాం మేము అందరం కలిపి. ఈరోజు ప్రతి ఒక్కరు అదే మా తాలూకా ఏదైతే వార్డులో ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు కానీ, అట్లాగే కో కన్వీనర్లు కానీ, గృహ సారథులు కానీ, అక్కడ ఉన్న గ్రామ సంఘాలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ చాలా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కేకే రాజు గారిని గెలిపిద్దామండి, పార్టీని గెలిపిద్దాం, మనం జగన్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసాం కదా. మొత్తం మీద అయితే విశాఖపట్నాన్ని కేంద్రీకరించి వైసీపీ రాజకీయం చాలా కీలకమైన రాజకీయం చేస్తుంది. ఖచ్చితంగా ఈసారి నగర ప్రాంతంలో కూడా పట్టు సాధించాలన్నది. గత ఎన్నికల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్, అంటే టిట్కో ఇళ్ళని లేదంటే మహిళా సంఘాలను అడ్డం పెట్టుకొని కొంత ఓట్ షేర్ అనేది వైసీపీకి రాకుండా చేశారన్న ప్రధానమైన ఆరోపణ ఉంది. ఆ విషయంలో జాగ్రత్త పడిన
వైసీపీ నేతలంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా కీలకమైన వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గెలుపు ఖాయం. అలాగే నగర ప్రాంతంలో అన్ని చోట్ల కూడా వైసీపీ గెలుస్తుందన్న ధీమాతో అయితే ఆ పార్టీ నేతలు ఉన్నారు. ముఖ్యమైన నేతల్ని చొక్కాకుల వెంకటరావు గారు లాంటి కీలకమైన నేతల్ని ఎన్నికల పరిశీలకులుగా నియమించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో విజయం ఖాయం చేయడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు దాదాపుగా సుగమం అవుతున్నాయన్న సందేశం, సంకేతాలు కూడా సర్వేల ద్వారా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.